హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం. ఇంకా డానర్ వచ్చేసి కూర్చొని ఉంటుంది కదా! తన తలుపు దగ్గరికి ఎవరో ఒకతను వస్తాడు. సర్వెంట్ లాగా తను వచ్చి అంటాడు. అస్సు అనేవాడు వచ్చి జించాను తన ఉంగరం చూసి నువ్వా అనేసి తను చెప్తే తను ఇంకా గంతు కోసేస్తాడు. తన కత్తితో పాపం తను అలా పడిపోతుంది. తను ఎప్పుడు ఫాలో అయి ఉంటాడంటే ఆ రోజు తను బట్టల షాప్‌కి వెళ్ళి ఉంటాడు కదా! బ్రాండ్ స్టోర్‌కి. అప్పుడు తను కూడా ఫాలో అయి ఉంటాడు. ఇంకా తను ఎక్కడ వెళ్తుంది ఏమనేసి అనేసి మొత్తం కనుక్కునేసి తను చంపేసి నువ్వు నాకు మంచి పని చేశావు, నేను చంపేయడం వల్ల ఇదంతా తన మీద వెళ్ళిపోతుంది అనేసి తనకు అనుకుంటారు. ఇంక అంతలోపల తినకు తెలుస్తుంది ఎవరో వచ్చి ఇట్లా చేశారనేసి. ఇంకా తినకు వచ్చేసి తను చెప్తాడు, జించాను డోనార్ వచ్చింది మీకోసం ఆ రూమ్లో వెయిట్ చేస్తుంది అనేసి ఇంకా తనకి చెప్తాడు. ఉమెన్కి తను ఆత్రంగా వెళ్తుంది, తను గుర్తుపట్టదు. ఇంకా వెళ్ళేసరికి ఇంకా తను పిలుస్తూ ఉంటుంది. ఇంకా ఎవరో చంపేశారు, వాడు ఇక్కడే ఉన్నాడు, వెళ్ళి పట్టుకోండి అనేసి ఇంకా తన రూమ్లో పెట్టేసి ఇంకో కబోర్డ్లో దాచిపెట్టేస్తాడు. ఇంకా సరే అనేసి తను వస్తుంది. డోనర్ వచ్చిందంట కదా అంటే, లేదు తన బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళింది, నువ్వు ఎందుకు నమ్మట్లేదు అంటే, లేదు ఎవరో ఒక తను వచ్చి నాకు చెప్పాడు, అయినా ఇక్కడ ఏంటి బ్లడ్ ఇలా ఉంది అనేసి తను అవుతుంది. అది చికెన్ బ్లడ్లే కానీ అనేసి అంటే ఇంకా అంతలో తను సూప్ తెస్తాడు. అక్కడ క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ని చూసి తనేమో అనుకుంటుంది ఈ రింగ్ ఎవరిది అంటే తనది, తను వచ్చి చింగు అనేసి అంటుంటాడు. అంటే తనే చంపేసి తన మీద వేయాలనుకున్నాడా, అసలు తను ఎందుకు ఇలా చేశాడు, తను సీక్రెట్గా అరెస్ట్ చేసి పెట్టు అంటే సరే అనేసి ఇంక చెంగు చెప్తాడు. ఇంకా తను ఆ క్లాత్ గుర్తొస్తూ ఉంటుంది. సరే అనేసి తను ఏదో జరిగింది డోనర్కి అనేసి వెళ్ళి చూస్తే అక్కడ ఏదో క్లాస్ ఉంటాయి. ఇంకా నేను వెళ్ళి వెతకాలి డోనర్ ఎక్కడుందో అనేసి అంటూ ఉంటే ఇంకా తన డోనర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా ఇదో చేస్తున్నావు, సరే పద నీకు ఒక విషయం చెప్తాను పద అనేసి వాళ్ళ నాన్న బిజినెస్ ట్రిప్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఫోటో ఉండేది. అండ్ తనే అవంతా స్కెచ్ చేసేసి చూసావా నేను చెప్తే నువ్వు నమ్మలేదు, వాళ్ళు ఏదో పని మీద వెళ్ళారు అంటే వినవు అంటే సరేలే నేను నీకోసం ఒక నైట్ స్పెషల్ చేస్తాను, నువ్వు నా కోసం వచ్చి వెయిట్ చేయంటే సరే అనేసి తన స్టోరీ చెప్తూ ఉంటుంది. ఆ స్టోరీలో తను ఫ్లేవర్గా ఊహించుకొని నేను నీ మీద లవ్లో పడ్డాను, నువ్వు ఎప్పుడు నా పక్కన ఇలాగే ఉంటావా అనేసి తను అడుగుతుంది. సరే అనేసి నీ లవ్ నాకు చాలా ఇష్టము, నువ్వు నాతో ఉంటే నేను ఇంకా హ్యాపీగా ఉంటాను అనేసి తను అంటూ ఉంటే ఇంకా తను వచ్చేసి హనీ అని పిలుస్తుంది. ఏమని పిలిచావంటే ఏం లేదు అనేసి అంటూ ఉంటే ఏం పిలిచావు చెప్పు అనేసి అంటే సరే అనేసి ఇంకా తను అలా హనీ అని పిలుస్తుంది. సరే అనేసి వాళ్ళిద్దరు ఇంకా అలా కొద్దిగా టెంప్ట్ అయిపోయి తనకి కిస్ చేస్తూ ఉంటాడు. ఇంకా సారీ నేను మిస్ అయిపోయాను, సారీ ఏమనుకోవద్దు అనేసి తను చెప్పేసి వెళ్తాడు. ఏమైంది బాస్ ఏమన్నా దగ్గర అయ్యారా అంటే అవును రా, మూడు నాకు బాగా కలిసిపోయింది, ఇంకా మూడు నాదే, నేను మూడు సొంతం చేసుకుంటాను అని చెప్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. సరే బాస్ మీరు బాగా ఎంజాయ్ చేయండి అనేసి తను చెప్తాడు. ఇంకా తన ఫోటో తీసి ఇంకా గుమ్మెంగా వచ్చేసి ఫోటో గీస్తూ ఉంటుంది. ఇంకా తను వచ్చేసి ఏంటి ఇలా ఫోటో గీస్తున్నావు అంటే అవును నీకు కూడా నేర్పిస్తాను రా అనేసి ఇంకా కూర్చొని పెట్టుకొని మళ్ళీ వీళ్ళిద్దరు రొమాన్స్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళు రొమాన్స్ చేయడానికి సిరీస్ మొత్తం సరిపోయినట్టుంది. సో ఇంకా తను వెళ్ళేసి ఫోటో తీసుకుంటూ ఉంటుంది. ఇంకా తన ఇష్టమైన ప్లేస్కి అంతా తీసుకొని వెళ్తుంది. ఇంకా సరే అనేసి ఇంకా నేను ఈ రోజులు బాగలేదు, నువ్వేం చేతకాని వాడు ఏమో అనుకున్నానంటే నేను చేతకాని వాడినా కాదా నేను చూపిస్తాను పదా అనేసి వాళ్ళు కార్లోనే రొమాన్స్ చేసుకుంటారు. ఇంకా అంత లోపల ఇక్కడికి జో వస్తుంది. అదే టైంకి తను బయటకు వెళ్తూ ఉంటుంది. ఎవరు నువ్వు అంటే ఏంటి మళ్ళీ గత మర్చిపోయినావా, నేను ఎవరో నీకు తెలియదా అంటే హాంగు కోసం వచ్చాను అంటే హాంగు ఇక్కడ లేదంటే నీకు ఎంత ధైర్యం హాంగుని పేరు పెట్టి పిలుస్తావా అంటే అవును అనేసి అంటూ ఉంటుంది. ఇంకా తను అలా తోసేసింది. తను వెళ్ళేసి ఆడ తన మీద పడిపోతుంది. ఇంకా తనకి దెబ్బ తగులుతుంది. సరే అనేసి అంత లోపల ఇంకా హాంగు వచ్చేసి ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు అనేసి తను తీసుకుని వెళ్తారు. ఇంకా ఆ డాక్టర్ వచ్చి ఏం పర్వాలేదు బాగానే ఉంది, కొద్దిగా రెస్ట్ తీసుకోవాలనేసి తను చెప్తాడు. ఇంకా సరే అనేసి ఇంకా తను పనుకొని రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఇంకా తనకు జరిగినవంతా మెమరీ గెయిన్ అవుతూ ఉంటుంది. తను సర్వెంట్గా ఉండేది, తను బలవంతం చేసేది, తన పెళ్లి రోజు ఇది చేసేది, తను ప్రేమించేది, తను కొట్టుకునేది, తన కోసం కొట్లాడుకునేవి ఇవంతా తనకు గుర్తొస్తూ ఉంటుంది. తను చేసిన మోసాలు, తన ప్రేమ చూపించింది మొత్తం గుర్తొచ్చేసి ఇంకా తనకి మెలకువ వస్తుంది. కానీ తను చెప్పదు, సైలెంట్గా అలాగే ఉండిపోతుంది. ఇంక తను వచ్చేసి ఇంక గట్టిగా హగ్ చేసుకొని నేను వదలాలని నేను అనుకోవట్లేదు, నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి, నిన్ను లాస్ అవ్వడానికి నేను మళ్ళీ సిద్ధంగా లేను అనేసి అంటుంటే తను ఏం గుర్తురానట్టే సైలెంట్గా ఉంటుంది. ఇంకేమవుతుందంటే దీనికి ట్రాన్స్ఫర్ లెటర్ వస్తుంది. సో ట్రాన్స్ఫర్ లెటర్ వస్తే సరేలే నేను వెళ్ళి రెడీ అవుతాను అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా సరే అనేసి తను రెడీ అవుతుంటే ఏంటి బాస్ మీకు ట్రాన్స్ఫర్ వచ్చింది కదా అంటే నాకు ఏదో కొద్దిగా ఫిషీగా ఉంది, మన మార్మిని అంతా రెడీ చేసి
అనేసి ఉండమని చెప్పు, ఏ టైంలో అన్నా యూజ్ అవుతుంది అనేసి తను చెప్తారు. ఇంకా ఏమైంది అనేసి ఇంకా తను వాళ్ళ కొడుకుని చంపేసి ఉంటాడు కదా! దానికి సంబంధించిన మెమరీ పెట్టింటాడు కదా! ఏంటి మనకి కొడుకున్నాడు, ఎలా చనిపోయాడు ఏమి అంటే, "నీకు గుర్తులేదా? నువ్వు లాస్ట్ మెమరీ అయినప్పుడు కొద్దిగా ఇదయిపోయేసి అప్పుడు పోయిందిలే గానీ, ఆ తర్వాత మన ఫ్యూచర్‌లో చాలా కిడ్స్‌ని కంటాంలే కానీ, మనకిస్తాం మనం హ్యాపీగా ఉంటాము" అనేసి అంటూ ఉంటాడు. అంతలోపల ఇంకా మిస్టర్ జో వచ్చేసి కమాండర్ వస్తాడు వాళ్ళ కూతురిని తీసుకొని జోని. "నువ్వు ప్రమోషన్ వచ్చావు కదా! నువ్వు వెళ్తున్నావు కదా! సో, ఇన్ని రోజులు మేము తప్పు చేశాం. అందుకని సారీ చెప్పడానికి వచ్చాము" అనేసి ఇంక తనొచ్చి డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇంక వాళ్ళందరూ కలిసి డ్రింక్ చేస్తూ ఉంటారు. సరే అనేసి ఇంకా తను "తన కోసం నన్ను వదిలేసావా? తనే కదా నా హ్యాపీనెస్ అన్నీ వదులుకొని వెళ్ళింది. నేను కమాండర్ కూతుర్ని. నన్నెందుకు ఇలా విడిచిపెట్టేసి తనకెందుకు ఆ లవ్ ఇస్తున్నావు" అనేసి తను చెప్తూ ఉంటుంది. "నేనెప్పుడు నిన్ను ఇష్టపడలేదు" అనేసి తను చెప్తాడు. "ఎందుకిలా చెప్తున్నావు? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను చాలా ఇష్టపడ్డాను. ప్లీజ్ నన్ను వదిలేయొద్దు. మనిద్దరం కరెక్ట్‌గా మ్యాచ్ అవుతాం. ప్లీజ్ నన్ను వదిలేయొద్దు" అనేసి తను చెప్తుంది. ఇంకా తిను వదిలేసి ఎళ్ళింటాడు కదా! ఇంక తినొస్తాడు. కమాండర్ వచ్చి నీ మీద నాకు చాలా రోజుల నుంచి కన్నుంది" అనేసి తను పట్టుకొని బలవంతంగా కూస్తూ ఉంటే అంత లోపల హాంగు వచ్చేసి తను పట్టుకొని ఒక దెబ్బ వేస్తాడు. అంటే తను అలాగే పడిపోతాడు. ఇంక ఏమైంది ఏమి అనేసి తనని లేపుతాడు. ఇంక తను లేపిన తర్వాత ఏమవుతుందంటే, "ఏంటి బాగున్నావా?" అంటే ఇంక అంత లోపల జో వచ్చి, "ఏమైంది నాన్న ఏమైంది?" అని చూస్తూ ఉంటే అప్పటికి తను చనిపోయి ఉంటాడు. "ఏంటి హంగు చంపేసావు మా నాన్నని. ఎందుకు చంపావు మా నాన్నని?" అనేసి తను అడుగుతుంటుంది. "బిలీవ్ మీ నేను నమ్ము నన్ను. అది ఏదో రాంగ్‌గా ఉంది. నేను జస్ట్ కొట్టాను. నాకు దీనికి సంబంధం లేదు" అని అంటూ ఉంటే అంతలోపల ఈ చించాన్ వచ్చి, "నీకెంత ధైర్యం మా నాన్ననే చంపేస్తావా?" అనేసి తను చెప్తూ ఉంటాడు. "నువ్వు చంపేసి నా మీద నింద వేస్తున్నావా? నేను చంపలేదు" అంటే, "ఏంటి నిజం చెప్తున్నావా? నువ్వు చంపలేదా? ఇంకెవరు చంపారు?" అంటే, "ఇంక చాలు ఆపు" అనేసి అంటుంటారు. "ఇంక సరే పోదాం పద" అనేసి పరిగెత్తుతా వెళ్దాం పద అనేసి ఇంక తను వెళ్ళిపోతా ఉంటాడు. ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత ఇంక అందరూ దాక్కుంటూ ఉంటారు. ఇంక తను వెళ్తూ ఉంటే ఇంక తను మిస్ అయ్యి ఆడ పడిపోతుంది. ఇంక తను వదిలేసి ఇంక చెంగొచ్చేసి హాంగుని తీసుకొని పరిగెత్తా వెళ్ళిపోతాడు పక్కకి. ఇంక తను అలా కావాలనేసి ఆడ పడిపోతుంది. పడిపోతే ఇంక తనొచ్చేసి తను పట్టుకుంటాడు. తనొచ్చి పట్టుకునేసి ఇంక "నువ్వు దొరికావా" అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. ఇంక తను పట్టుకొని "ఇప్పుడు గాని నువ్వు బయటికి రాకపోయినావనుకో ఈ అమ్మాయిని చంపేస్తాను. నువ్వొచ్చేసి నీ గవర్నర్ సీల్ ఉంటుంది కదా! అది నాకిచ్చేయి. లేకపోతే మిలిటరీ సీల్ ఉంటుంది కదా! అది నాకిచ్చేయి. లేకపోతే నీ ప్రియాతి ప్రియురాలు చనిపోతుంది. నేను 3 లెక్క పెడతాను. అంతలోపల నువ్వు రాకపోతే చూస్తూ ఉండు. నువ్వు మరీ ఇంత హార్ట్‌లెస్‌గా ఉంటావని నేను అనుకోలేదు. దీనికేమైనా అయితే నాకు సంబంధం లేదు" అంటే ఇంక తను చెప్తుంటాడు. తన భూమి తన హ్యాండ్‌లో ఉంది కదా! అంటే తను నేను రిస్క్‌లో పెట్టలేనురా. తను నన్ను కాపాడాలి ఎలాగైనా అనేసి ఇంకా తను చెప్తుంటాడు. "ఇంక నీకు చెప్తున్నది అర్థమవుతుందా? నేను 3 కౌంట్ చేస్తాను. అంతలోపల నువ్వు రావాలి" అనేసి అంటూ ఉంటాడు. ఇంకా 1, 2, 3 అని చెప్తూ ఉంటాడు. ఇంకా తిను ఏం చేయాలో తినకి అర్థం కాకుండా సరే తనని ఎక్కడ చంపేస్తాడు అనేసి తనొచ్చేసి ఇంకా "నువ్వు రావా బయటికి" అనేసి అంటూ ఉంటే తనొచ్చి బయట లొంగిపోతాడు. అంతలోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్.